Hello guys, welcome back to Thai Film View. The Fantastic Four First Steps మూవీ రివ్యూ. ఈరోజు రెండు సర్ప్రైజులు నాకు ఒకటేమో వాటు ట్రైలర్ రెండోదేమో ఈ మూవీ ద ఫెంటాస్టిక్ ఫోర్. నేను ఫస్ట్ ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడతాను, మాట్ షాక్మన్. ఈయన హాలీవుడ్లో టెలివిజన్ డైరెక్టర్ అంటే చాలా ఫేమస్ షోస్లో చాలా ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిండు. లైక్ హౌస్ ఎండి, మాడ్ మెన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫార్గో, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ద బాయ్స్ సక్సెషన్ అండ్ మోస్ట్ ఫేమస్లీ వామ్ విజన్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ డిఫరెంట్ షోలు. ఈ షోల అందరికీ క్రియేటర్స్ వేరు అండ్ ఆల్రెడీ అన్ని షోస్కి ఒక లెగసీ ఉన్నది. అంటే ఈ మాట్ షాక్మన్ అనే డైరెక్టర్ ఆల్రెడీ లెగసీ ఉన్న షోలోకి లేకపోతే క్రియేటివ్ ప్రాపర్టీస్కి ఆ షో రెప్యుటేషన్, ఆ షో లెగసీ మెయింటైన్ చేస్తూ తన స్టైల్ని ఇంటిగ్రేట్ చేయడం అన్నది ఒక బాలెన్స్. మామూలుగా ఎంసీయూ మూవీస్లో నాకుండే బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే అన్ని మూవీస్ ఒకటేలా కనిపిస్తాయి, జనరీ కనిపిస్తాయి. ఆఫ్కోర్స్ ఐరన్ మన్ 1 స్టాండ్ అవుట్ అయితది, బ్లాక్ పాంథర్ స్టాండ్ అవుట్ అయితది, గార్డియన్స్ ఆఫ్ గాలక్సీ స్టాండ్ అవుట్ అయితది, థార్ 2 స్టాండ్ అవుట్ అయితది, కెప్టెన్ అమెరికా 2 వింటర్ సోల్జర్ స్టాండ్ అవుట్ అయితది. సో ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ మూవీస్లో డైరెక్టర్స్ వాళ్ల క్రియేటివ్ విజన్, ఆ స్టైల్ స్టాండ్ అవుట్ అయితది. ఒక కొత్త డైనమిక్ ఉంటది, బాగుంటది. సో ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాల స్టైల్ని లేదా డైరెక్టోరియల్ విజన్ని మిస్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తది. అందుకని నేను ఈ సినిమాలపైన ఇంట్రెస్ట్ కూడా కోల్పోయిన బేసికలీ. బట్ వాండా విజన్ అనేది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఉండే మార్వెల్కి టీవీ స్పేస్లో. సో సేమ్ డైరెక్టర్ని మళ్లీ ఫెంటాస్టిక్ 4కి తీసుకురావడం అనేది రియల్లీ ఒక బ్రిలియంట్ మూవీ. ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్రాంచైజ్ అనేది ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మార్వెల్ యూనివర్స్లోకి వచ్చింది. అండ్ ఈరోజు యంగర్ ఆడియన్స్కి పెద్దగా అలవాటు లేని ఫ్రాంచైజ్ ఇది. అండ్ పాత ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలు కూడా బాగు అండ్ హార్డ్ కోర్ కామిక్ బుక్ ఫ్యాన్స్ కూడా చాలా ప్రొటెక్టెడ్ ఉంటారు ఫెంటాస్టిక్ ఫోర్ చుట్టూ. ఎందుకంటే దీని కామిక్స్ చాలా పాపులర్, చాలా వెల్ రిటర్న్ అన్నది కామిక్ బుక్ ఫ్యాన్స్ చెప్తా ఉంటారు. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ చుట్టూ చాలా బాగే, చాలా ప్రాబ్లమ్స్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో ఒక డైరెక్టర్ క్రియేటివిటీ, ఆ స్టాన్స్ అనేది కనిపించడం, బయటికి రావడం చాలా రిఫ్రెషింగ్ ఉండేది చూడడానికి. సో మాట్ షాక్మన్ చాలా బ్రిలియంట్ జాబ్ చేసిండు ఈ సినిమాలో. ఒక మనిషి, ఒక డైరెక్టర్ ఒక క్రియేటివ్ విజన్తోని ఈ సినిమాని తీసిండు. మనం ఒక సినిమాని చూస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో వరల్డ్ ఎండ్ అవుతుంది, ఆ విలన్ సూపర్ హీరో ఇలాంటి ఆ చూసినము అన్న జోన్ కాకుండా అరే ఒక కథ చూస్తున్నాం, ఒక వరల్డ్ని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, రియల్ ఎమోషన్స్, రియల్ క్యారెక్టర్స్, ఆ లెవెల్లో అనిపించిన సినిమా. నేను ఈ విషయాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాట్ షాక్మన్ గ్రేట్ జాబ్. ఫెంటాస్టిక్ ఫోర్ ఇస్ ఏ గుడ్ ఫిలి. అఫ్కోర్స్ పర్ఫెక్ట్ ఫిలిమ ఏం కాదు, ఎండింగ్కి వచ్చేసరికి ఆ విలన్లు అదంతా టిపికల్ అయిపోతది. బట్ 2/3 ఆఫ్ ద ఫిలి చాలా బాగుంటది. ఫస్ట్ 2/3 ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ లుక్, ప్రొడక్షన్ డిజైన్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, మ్యూజిక్, బ్రిలియంట్ మ్యూజిక్, ఎమోషనల్గా కనెక్ట్ అయితాం. మొత్తమంతా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సర్ప్రైజింగ్లీ గ్రాఫిక్స్ బాగుంటది ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అందుకే చాలామంది దీన్ని ఎండ్ గేమ్ తర్వాత బెస్ట్ ఫిలిమా అంటున్నారు. నేను కూడా ఒప్పుకుంటా టు ఆన్ ఎక్స్టెంట్. అఫ్కోర్స్ విత్ ఇన్ ఎంసీయూ మనం మాట్లాడేది. సో పెడ్రో పాసికాల్ హీరో మీద చాలా జోకులు వస్తున్నాయి. ప్రతి సినిమాలో ఇతనే కనిపిస్తున్నాడు, అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్. ఆయన చాలా మంచి యాక్టర్ కనిపించింది. అది హీరోయిన్ వనేసా కబీ, ఆవిడ కూడా బాగున్నారు, బాగా చేసిరు. అండ్ మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ ఎవరీబడి డిడ్ ఏ గుడ్ జాబ్. సిల్వర్ సర్ఫర్ జెండర్ మార్చిరు అగైన్ ఇక్కడ మళ్ళీ. ఆ మార్వెల్ ఆ ఒక్కతనే ఏం చేయలేము మనము. బట్ ఇలాంటివి మనం కొంచెం వదిలేస్తే ఆ ఎండింగ్, ఆ కొంచెం ఆ లాగ్, ఎస్పెషల్లీ ఆ థర్డ్ యాక్ట్లో కొంచెం లాగ్ వదిలేస్తే ఫెంటాస్టిక్ ఫోర్ ఇస్ ఏ డీసెంట్ వాచ్, ఐ మీన్ గుడ్ వాచ్. అదే సూపర్ హీరో సినిమా, అదే విలన్లు, అదే వరల్డ్ ఎండింగ్ ఎన్నిసార్లు చూస్తాం. మీ కాదని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగు ఆడియన్స్లో. సో ఈ సినిమా డెఫినెట్లీ వాళ్ల కోసం కాదు,
బట్ సూపర్ హీరో సినిమాల ఫ్యాన్స్కి అండ్ ఒక మంచి ప్రొడక్షన్ డిజైన్ ఉన్న ఒక ప్లెజెంట్ బిగ్ సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఫెంటాస్టిక్. ఫర్ ఫస్ట్ స్టెప్స్ ఇస్ ఏ గ్రేట్ ఛాయిస్. అగైన్ ఒక సినిమా చూసిన ఫీలింగ్ వస్తది. అది నన్ను కూడా చాలా సర్ప్రైజ్ చేసింది. అండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్, ఆ విజువల్ బ్రిలియంట్, ఐ మీన్ సో గుడ్. సో యా, థాంక్యూ, లవ్ యూ ఆల్, జై హింద్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.